హలో ఆల్, మీరు గనక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అర్చన. ఈ వీడియోలో నేను సింపుల్ గా బిగినర్స్ లెవెల్లోని ఐ మేకప్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానితో పాటు పర్ఫెక్ట్ వింగ్డ్ ఐలైనర్ కూడా సింపుల్ గా మీకు మీరే ఈజీగా ఎలా వేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించబోతున్నాను. దీనికి మీకు కావాల్సినవి చాలా సింపుల్ థింగ్స్ అన్నమాట. నేను ఆల్రెడీ లాస్ట్ టైం నేను ఒక మేకప్ ట్యూటోరియల్ చేశాను కదా, ఫస్ట్ లైక్ స్టెప్ బై స్టెప్ బిగినర్స్ లెవెల్ మేకప్ ట్యూటోరియల్ అని. దాంట్లో చూపించిన ఐ ప్యాలెట్ ఇది వెట్ అండ్ వైల్డ్ బ్రాండ్ నుంచి ఈ బేసిక్ ఐ ప్యాలెట్ నేను తీసుకుంటున్నాను. దానితో పాటు ఏదైనా ఒక ఐలైనర్, ఇది నేను లాక్మీ ఐలైనర్ బేసిక్ ఉంటుంది కదా, లాక్మీ వాటర్ రెసిస్టెంట్ ఐలైనర్ అని ఇదే తీసుకుంటున్నాను. దానితో పాటు కపుల్ ఆఫ్ బ్రషెస్ లైక్ బేసిక్ బ్రషెస్ తీసుకుంటున్నాను. ఈ ఐ మేకప్ లుక్ మీకు పార్టీస్ కైనా, ఒకేషన్స్ కైనా, లైక్ మ్యారేజ్ కైనా, దేనికైనా సరే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. మీకు గనక అసలు ఐ మేకప్ అనేది ఇంతవరకు వేసుకోలేదు అనుకుంటే మాత్రం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. మీకు ఎండ్ లో మంచి ఐడియా వస్తుంది. సో లెట్స్ స్టార్ట్. నాకు నేచురల్ లైట్ లోనే ఇప్పుడు నేను ఈ వీడియో మొత్తం షూట్ చేస్తున్నాను. మోస్ట్లీ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను చూపించిన ప్యాలెట్ ఉంది కదా, దీంట్లోంచి మీరు ప్యాలెట్ లో ఏదైనా షేడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ న్యూడ్ షేడ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నా దగ్గర అయితే ఈ షేడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. నేను దీంట్లో ఈ షేడ్ చూస్ చేసుకుంటున్నాను. ఓకే, ఇది ఐ మేకప్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే మీ దగ్గర ఖచ్చితంగా ఇలాంటి ఒక ఫ్లఫీ బ్రష్ ఉండాలన్నమాట. మనకి ఆన్లైన్ లో చాలా బ్రష్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఐ షాడో అప్లై చేసుకోవడానికి ఒక బ్రష్ అయితే మినిమం ఇంపార్టెంట్. మల్టిపుల్ బ్రషెస్ ఏం అక్కర్లేదు, ఒక్క బ్రష్ తో మనం మేనేజ్ చేసేవచ్చు. కొంచెం ఇలా తీసుకుంటున్నాను. ఎక్స్ట్రాస్ ఏమైనా రిమూవ్ చేయడానికి ఇలా డ్యాప్ చేసుకోండి, సో దట్ మీకు ఎక్స్ట్రా ప్రొడక్ట్ ఏమైనా వచ్చేస్తే అది పోతుంది. ఫస్ట్ మనం ఎక్కడ అప్లై చేయాలి అంటే ఐబాల్ పైన ఇక్కడ ఇది ఉంటుంది కదా, ఓకే, దీని క్రీజ్ ఏరియా అంటారు యాక్చువల్లీ. ఆ ప్లేస్ లోని మీరు ప్రొడక్ట్ ని అప్లై చేయబోతున్నారు ఇప్పుడు. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇలా ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత ఐ అయితే క్లోజ్ చేయండి. ఒక ఐ ఇక్కడ ఈ ఏరియాలో మీరు ప్రొడక్ట్ మొత్తం అంతా కూడా ఫస్ట్ డిపాజిట్ చేయండి ఇలా ఇలా. ఓకే, దీన్నే మీరు ఇలా మొత్తం ఐ అంతా కూడా స్ప్రెడ్ చేయండి. ఓకే, నేను చూపిస్తున్నట్టు ఈ ఏరియాలో డిపాజిట్ చేయండి. సెంటర్ లో ఎప్పుడు డిపాజిట్ చేయొద్దు. ఈ ఏరియాలో డిపాజిట్ చేసి ఇలా ఐ మొత్తం కూడా స్ప్రెడ్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐబ్రోకి ఈ మనం ఏదైతే కలర్ అనేది అప్లై చేసామో షేడ్, దీని మధ్యలో చిన్న గ్యాప్ ఉందన్నమాట. ఆ మాత్రం గ్యాప్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా అసలు కవర్ చేయొద్దు, జస్ట్ ఇక్కడ మాత్రమే అప్లై చేయండి, ఇక్కడ వరకు వెళ్ళకూడదు. ఓకే, సేమ్ ప్రాసెస్ నేను ఇంకో ఐకి కూడా రిపీట్ చేస్తున్నాను. షేడ్ తీసుకున్నాను, డాప్ చేశాను. నెక్స్ట్ క్రీజ్ లోని అప్లై చేస్తున్నాను ప్రొడక్ట్ డిపాజిట్ చేసి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఐ లిడ్ పైన ఎక్కువగా ఈ షేడ్ ని అప్లై చేసుకోవట్లేదు, ఓన్లీ క్రీజ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అప్లై చేశాను. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ బేసిక్ స్టెప్ అన్నమాట. ఏదైనా ఒక షేడ్ తీసుకోండి, ఆ షేడ్ ని మీరు క్రీజ్ లోని ఫస్ట్ డిపాజిట్ చేసి మొత్తం ఈ క్రీజ్ ఏరియా అంతా కూడా మీరు అప్లై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇదే ప్యాలెట్ లోని నాకు ఒక 2 షిమ్మరీ షేడ్స్ ఇచ్చారు. మీకు కావాలంటే నా దగ్గర యాక్చువల్లీ ఇంకొక ప్యాలెట్ కూడా ఉంది, పూర్తిగా షిమ్మరీ షేడ్స్ ఉన్నవి. మీకు నేను ఓన్లీ 1 ప్యాలెట్ యూస్ చేసి చూపించాలనుకున్నాను కాబట్టి ఇదే ప్యాలెట్ లోంచి షిమ్మరీ షేడ్ ని నేను ఫింగర్ తో తీసుకున్నాను. ఎప్పుడు కూడా షిమ్మరీ షేడ్స్ ని ఫింగర్ తోనే అప్లై చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి, అలా అయితేనే బాగా వస్తుంది. చూడండి, నేను కొంచెం గోల్డెన్ షిమ్మరీ షేడ్ అన్నమాట ఇది. దీన్ని తీసుకొని ఈ ఐబాల్ ఉంది కదా, ఇక్కడ సెంటర్ లోని రబ్ చేయొద్దు, ఎక్కువగా జస్ట్ ఇలా డాప్ చేశాను. ఓకే, జస్ట్ ఇలా డాప్ చేశాను. ఎక్కడైతే మన ఐబాల్ ఉంటుందో సెంటర్ ఇక్కడ డాప్ చేశాను. ఓకే, సేమ్ ప్రాసెస్ ఇంకొక ఐకి కూడా నేను చేస్తున్నాను. డాప్ 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 డాప్. ఇప్పుడు నేను ఫస్ట్ ఏదైతే బ్రష్ తీసుకున్నానో ఇదే బ్రష్ యూస్ చేసి వీటిని కూడా బ్లెండ్ చేసేయడం వల్ల స్మూత్ లుక్ వస్తుంది అనమాట మనకి. సో ఇలా నేను జస్ట్
ఇక్కడే మళ్ళీ ఇక్కడ నేను అప్లై చేయలేదు. లైక్ మనం ఎక్కడైతే షిమ్మరీ షేడ్ అప్లై చేసుకున్నానో దానిపైన నేను బ్రష్ పెట్టట్లేదు. ఓన్లీ ఈ ఏరియా, అవుటర్ ఏరియాస్ మాత్రమే ఇలా బ్లెండ్ చేస్తున్నాను. ఓకే ఓకే, ఇలా సింపుల్గా మీరు ఒక్క ఐ షాడో ప్యాలెట్ యూస్ చేసి మీరు ఐ మేకప్ చాలా మటుకు కంప్లీట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఐ లైనర్ అప్లికేషన్. ఇప్పుడు నేను వింగ్డ్ ఐ లైనర్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో సింపుల్గా చూపించబోతున్నాను. యాక్చువల్లీ ఐ లైనర్ అనేది మనకి ప్రాక్టీస్తోనే వస్తుంది. ఒక్కసారి వీడియో చూసినంత మాత్రాన మనకు వచ్చేదు. మీరు ఇది చూసిన తర్వాత ఒక 2 to 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, దీని గురించి మీరు ఏ ఐలైనర్ అయినా తీసుకోండి, బట్ కాకపోతే దాని తాలూకు టిప్ చాలా సన్నగా ఉండేలా చూసుకోండి. దీనివల్ల మనకి ఐలైనర్ అప్లికేషన్ నీట్ గా వస్తుంది. అలానే ప్రొడక్ట్ అనేది తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా ప్రొడక్ట్ ఇలా రిమూవ్ చేసేసుకోండి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనకి ఈ లోవర్ లిడ్ ఉంటది కదా, దీనికి ఇక్కడ ఎండ్ లోని ఒక చిన్న ఇలా నేను ఒక లైన్ వేసుకున్నాను. అంటే చాలా స్లైట్ గా ఎక్కువగా అంచి పెట్టద్దు, లైక్ ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు బ్రష్ పైన. ఎందుకంటే ప్రెషర్ పడితే మీకు చాలా థిక్ గా వచ్చేస్తుంది అనమాట లైన్. మీకు చాలా థిన్ లైన్ కావాలంటే జస్ట్ నార్మల్ గా వేయండి. అది కూడా నేను దేన్ని బేస్ తీసుకున్నాను అంటే నా లోవర్ ల్యాష్ లైన్ ఉంది కదా, లోవర్ ల్యాష్ లైన్, దీన్ని ఇలా కంటిన్యూ చేశాను అనమాట. అంటే ఈ లైన్ అనేది ఎంత లాంగ్ ఉండాలి అనేది మీ వింగ్ బట్టి ఉంటది అనమాట. ఇప్పుడు నేను కొంచెం పొడుగుగానే డ్రా చేసుకున్నాను, లాంగ్ లైన్ డ్రా చేసుకున్నాను. దీన్ని బట్టి నా వింగ్ కూడా కొంచెం పెద్ద వింగ్ వస్తుంది అనమాట. మీరు చిన్నది డ్రా చేసుకుంటే చిన్న వింగ్ వస్తుంది. ఎప్పుడు కూడా ఈ లైన్ అనేది మనకి బేస్ లైన్. దీన్ని డ్రా చేసినప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు. ప్రెషర్ పెట్టినట్లయితే లైన్ థిక్ గా ఉంటది. ఓకే, సో దీని తాలూకా ఎండ్ ఎక్కడైతే ఉందో దానికన్నా కొంచెం ముందు, లైక్ ఎండ్ అనేది ఎండ్ పాయింట్ ఇది, ఈ వింగ్ కి ఎండ్ పాయింట్ ఇది, దీనికన్నా కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి మీరు కనెక్ట్ చేయాలి. అంటే మన ఐబాల్ ఉంది కదా, ఈ సెంటర్, ఇక్కడి నుంచి దాన్ని కనెక్ట్ చేయాలి. చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా చూస్తే అర్థమవుతుంది. ఇలా. ఓకే, ఇంతే, ఇంతకన్నా ఇంకేమీ లేదు. ఈ ప్రాసెస్ కనుక మీరు చేసినట్లయితే మొత్తం ఐలైనర్ అంతా కంప్లీట్ చేసినట్టు. ఇప్పుడు ఈ గ్యాప్ ని మనం ఫిల్ చేయాలి అంతే. ఈ గ్యాప్ ని జాగ్రత్తగా ఫిల్ చేసేసుకోండి. ఇక్కడతో మన వింగ్ డ్రా చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడతో స్టాప్ కూడా చేసేయచ్చు, ఇక్కడతో ఆపేయచ్చు యాక్చువల్లీ. బట్ నేనైతే చాలా థిన్ లైన్ అనమాట, అంతే, వెరీ థిన్ లైన్ డ్రా చేసుకున్నాను. అప్పర్ ల్యాష్ లైన్ కి అంటే ఇంకా పైన మనకి రెప్పలకి టచ్ అయ్యిందేమో అన్నంత చాలా థిన్ లైన్ అనేది నేను డ్రా చేసుకున్నాను. ఇదే ప్రాసెస్ ని నేను ఇంకొక ఐకి కూడా వేసి చూపిస్తాను. ఫస్ట్ నేను ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడితోని మనకి పర్ఫెక్ట్ వింగ్ ఐలైనర్ అయితే క్రియేట్ చేసుకున్నాము. లైక్ ఈ ఐలైనర్ ఇక్కడ మీరు ఏదైతే లైన్ అనేది ఫస్ట్ డ్రా చేసుకుంటారో లోవర్ ల్యాష్ లైన్ దగ్గర నుంచి, దాన్ని బట్టే మీ ఐలైనర్ అనేది ఎలా వస్తుంది అనేది డిసైడ్ అవుతుంది అనమాట. నేను కొంచెం లాంగ్ గా డ్రా చేశాను కాబట్టి నా వింగ్ కూడా కొంచెం పెద్దగా వచ్చింది. అదే మీరు చాలా చిన్నది డ్రా చేసుకుంటే చిన్నగా వస్తుంది. నేనైతే కొంచెం పెద్దగానే ప్రిఫర్ చేశాను. నేను ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ మర్చిపోయాను మీకు చెప్పడం. అదేంటి అంటే మనం ఏదైతే ఐ షాడో పైన బేస్ అప్లై చేసుకున్నామో, అంటే ఈ షేడ్ అప్లై చేసుకున్నాం కదా, దీన్ని కొంచెం తీసుకొని, కొంచెం చాలా లైట్ గా తీసుకొని డాప్ చేసుకొని లోవర్ లైన్ ఉంది కదా మనకి, అంటే ఇది పైన ఎలా అయితే అప్లై చేసుకున్నామో సో లోవర్ ల్యాషెస్ దగ్గర కూడా ఇలా కొంచెం, ఎక్కువ కాదు, చాలా కొంచెం లైట్ గా అప్లై చేసుకోవాలి. మీరు దీనికి ఈ బ్రష్ యూస్ చేయాలని ఏమీ లేదు. మీరు లైక్ బడ్స్ ఉంటాయి కదా, అవి కూడా యూస్ చేయొచ్చు.
నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే మస్కరా అప్లై చేయడం వల్ల మన లుక్ చాలా మారుతుంది అనమాట. సో నేనైతే మార్స్ నుంచి మస్కరా తీసుకుంటున్నాను. ఎక్సెస్ ప్రొడక్ట్ అనేది దేనికైనా సరే ఫస్ట్ రిమూవ్ చేసుకోండి. ఎక్సెస్ ప్రొడక్ట్ ఉండిపోతే మన లుక్ చాలా పాడవుతుంది అనమాట. సో ఇలా తీసుకొని మీకు అందరికీ మస్కరా అనేది ఎలా అప్లై చేసుకోవాలో తెలుసు కాబట్టి జస్ట్ లోవర్ ల్యాషెస్ అండ్ అప్పర్ ల్యాషెస్ రెండింటికి కూడా సో ఇంకొక స్టెప్, మీరు ఏదైతే షిమ్మరీ ఐ షాడో తీసుకున్నారో దాన్ని ఇలా లిటిల్ ఫింగర్తో కొంచెం తీసుకోండి. దీన్ని మీరు ఐ కార్నర్ ఉంది కదా, లైక్ కార్నర్స్ ఇక్కడ జస్ట్ ఇలా ప్లేస్ చేయండి చాలు. అంతే, మీరేమి రబ్ చేయాల్సిన అవసరం కానీ స్మచ్ చేయాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. జస్ట్ ప్లేస్ చేస్తే సరిపోతుంది. అలానే ఇంకొంచెం షిమ్మరీ ఐ షాడో తీసుకొని ఇక్కడ ఐబ్రోకి ఇక్కడ మీకు ఉంటుంది కదా, లైక్ ఈ ప్లేస్ బ్రో బోన్ అంటారు దాన్ని, అక్కడ లైట్గా. ఓకే, దట్స్ ఇట్. సో ఇక్కడితో మన ఐ మేకప్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐలైనర్ అప్లికేషన్ అనేది నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను, అర్థమయ్యేలాగా. మీకు కనుక నేను ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోతే మీరు నా ప్రాసెస్ని చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే నేను స్టెప్ బై స్టెప్ ఏం చేస్తున్నాను అది చూసి ప్రాక్టీస్ చేయండి. ఒక 2 to 3 టైమ్స్ అప్లై చేసుకున్న తర్వాత మీకు వచ్చేస్తుంది. చాలా ఈజీ, ఇది ఇంత టఫ్ ఏమీ కాదు. చూడడానికి మీకు టఫ్గా అనిపించవచ్చు కానీ ఈజీయే. మేబీ నా ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా లేకపోతే నా ప్రాసెస్ అయితే మీరు ఫాలో అవ్వండి. మీకు నా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అలానే మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.